తగ్గుతున్న జనాభా వృద్ధి రేటు 2036 కన్నా 0.58% పడిపోయిన జనసంఖ్య వార్షిక పెరుగుదల. కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడి. జనాభా పెరుగుదల ఫర్ ద ఫస్ట్ టైం తగ్గబోతుందా? అయితే గ్రేట్ కదా. ఇది రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కార్యాలయం టెక్నికల్ గ్రూప్ పాపులేషన్ ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం అంట. 1951 నుంచి చూసుకుంటే మన వార్షిక వృద్ధి రేటు పెరుగుతానే ఉంది. అయితే ఇది 2001 నుంచి కొంచెం తగ్గడం మొదలుపెట్టిందండి. మనం అబ్జర్వ్ చేస్తే 2001 నుంచి కొంచెం తగ్గడం మొదలుపెట్టి 2036 కల్లా లీస్ట్కి చేరుకుంటుంది అంట. మంచిది కదా ఈ విషయం. అయితే 1971లో గరిష్టంగా 2.2% నమోదైన ఈ సగటు 2036 నాటికల్లా 0.58% పడిపోతుంది. దీనివల్ల దేశంలో వయోవృద్ధులు అంటే 60 ఏళ్ళు పైబడిన వారు బాగా పెరిగిపోతారు. ఫలితంగా ఆధారపడేవారి నిష్పత్తి మారనుంది. ఇప్పటి వరకు పెద్దలపై యువతకు ఆధారపడుతుండగా ఇక మీద పిన్న వయసులపై పెద్ద ఆధారపడే పరిస్థితి ఉంటుందంట. చారిత్రాత్మకంగా చూస్తే దేశ జనాభా పిరమిడ్ కింద భాగం విస్తృతంగా ఉండేది. అంటే పిల్లలు యువత జనాభా ఎక్కువ ఉండేది. కానీ 2026-36 జనాభా అంచనాల ప్రకారం పిరమిడ్ అడుగు భాగం కొంచెంచుకుపోతుంది. వర్కింగ్ ఏజ్ గ్రూప్ జనాభా పెరుగుతుంది, యువ జనాభా తగ్గుముఖం పడుతుంది. వయోధికులు సామాజిక ఆర్థిక బాధ్యత చేపట్టబోతున్నారు. ఎందుకంటే ఇది ఎందుకు అవుతుందంటే నవ్వేడేస్ జనరేషన్ ఎవ్వరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. పెళ్లిళ్ళు చేసుకుంటున్నా పిల్లలు కంటున్న వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోతుంది. అయితే దీనివల్ల ఇంకో నష్టం జరగబోతుందంట, మహిళల సంఖ్య పెరగబోతుందంట. మీరు అనొచ్చు మహిళల సంఖ్య పెరిగితే ఆనందమే కదా అనొచ్చు. అంటే మహిళల సంఖ్య ఎప్పుడైనా ఏదైనా జనాభా పెరుగుదల ఎలా ఉండాలంటే అటు స్త్రీ పురుష నిష్పత్తి ఈక్వల్ గా ఉండాలి. ఆ రేషియో దాటిపోతే కనుక చాలా అసమానతలకు దారితీస్తుంది సమాజంలో. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో మహిళలు 48.5% ఉన్నారు. 2036 నాటికి ఇది 48.8% పెరుగుతుందంట. ఇదే సమయంలో పురుషుల సంఖ్య 51.5 నుంచి 51.2కు తగ్గుతుందంట. కొన్ని దశాబ్దాలుగా మహిళల జనాభా గ్రామీణ పట్టణ ప్రాంతాలు రెండింటిలో పెరిగింది. 1951లో 14.67 కోట్ల మేర ఉన్న గ్రామీణ ప్రాంత మహిళల సంఖ్య 2036 నాటికి 45 కోట్లకు పెరుగుతుందంట. ఇదే సమయంలో పట్టణ ప్రాంత మహిళల జనాభా 2.89 కోట్ల నుంచి 28 కోట్లకు చేరిపోతుందంట. లింగ నిష్పత్తిలో సానుకూల పురోగతి కనిపిస్తుంది. 2011లో 1000 మంది పురుషులకు కేవలం 948 మంది ఉండగా 2036 నాటికి 952కి వెళ్తుందంట. అంటే పర్వాలేదు. గతంలో 1000 మంది పురుషులకు ఓన్లీ 943 మహిళలే ఉండగా ఇప్పుడు 2036కి 952కి పెరుగుతుందంట. కొంత మంచి విషయమే అది.